మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. చియా గింజల ఔషధ శక్తులు, ఆరోగ్య రహస్యాలు. చియా గింజలు, చియా సీడ్స్ అంటారు. ఇవి ఈ పోషకాలు కలిగి మన శక్తిని, మన ఆరోగ్యాన్ని అమాంతం పెంచేటువంటి అద్భుతమైన సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ చిన్న గింజలు వృద్ధాప్యపు ప్రక్రియ ఉంటుంది కదా, ఏజింగ్, దీన్ని ప్రోజీరా అంటారు. ఇలాంటి ఈ ప్రోజీరా వేగాన్ని తగ్గించడం, బరువు తగ్గించడానికి సహాయం చేయటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఎముకల దృఢత్వాన్ని పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయటం లాంటి ఎన్నో అమూల్యమైనటువంటి ప్రయోజనాల్ని మన శరీరానికి అందిస్తాయి ఈ చియా గింజలు. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటున్నాం. ఈ గింజల్ని మీరు ఎంత వీలైతే అంత తీసుకోవటం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడి అనేక దీర్ఘకాలపు సమస్యల నుంచి మీకు రక్షణ లభిస్తుంది. ఆయుర్వేదం దృష్టికోణం నుంచి చూస్తే ఈ చియా గింజలు అనేవి బలవర్ధకమైనవి. ఇవి శరీరంలో ఉండేటువంటి కఫాన్ని, పిత్తదోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి హై లెవెల్స్లో ఉండేటటువంటి ఆ పీచు పదార్థం అంటే ఫైబర్ జీర్ణక్రియ తాలూకు శక్తిని, అగ్నిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లాంటి సమస్య నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. దాంతోపాటుగా అద్భుతమైన యాంటాక్సిడెంట్ ఉండటం వల్ల ఇవి శరీరానికి శక్తిని అందిస్తూ కణజాలం అంటే టిష్యూ వల్ల వచ్చేటటువంటి టిష్యూ డ్యామేజ్ని ఇది ప్రివెంట్ చేస్తాయి. ఈ గింజలు ధాతువులు అంటే శరీర కణజాలాల పోషణకి, బలానికి చాలా మంచివి. ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన ఔషధ గుణాలున్న ఈ గింజల తాలూకు విశిష్టతని మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. వృద్ధాప్యపు ఛాయల్ని ఆలస్యం చేసే ఈ చిన్న సైనికుల గురించి మనం స్పెసిఫిక్గా తెలుసుకోవాలి. చియా గింజలు అనేవి అపారమైనటువంటి యాంటాక్సిడెంట్ తాలూకు నిల్వ కేంద్రం అని చెప్పొచ్చు. ఈ శక్తివంతమైన పోషకాలు శరీరంలో ఉత్పన్నమైనటువంటి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఆ కణాల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి, అందరికీ తెలిసిందే. మెయిన్గా చర్మ కణజాలాన్ని అంటే స్కిన్ టిష్యూని వేగంగా ఇవి నాశనం చేస్తాయి. ఇలాంటప్పుడు వృద్ధాప్యపు ఛాయలు త్వరగా మన మీద దాడి చేస్తుంటాయి. అంతర్గతంగా చూస్తే ఈ ఫ్రీ రాడికల్స్ గుండె జబ్బులు, అలాగే జ్ఞాపక శక్తి క్షీణించడం అంటే కాగ్నిటివ్ డిక్లైను, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ రావడానికి కూడా ఈ ఫ్రీ రాడికల్సే ప్రధాన కారణాలుగా ఉంటూ ఉంటాయి. చియా గింజల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ ఏం చేస్తాయి? ఇవి ఆ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గిస్తూ కణ నష్టాన్ని నివారిస్తాయి. చర్మ కణజాలం ఆరోగ్యంగా ఉండేలాగా కాపాడతాయి. మీరు ప్రతిరోజు ఉదయం తీసుకునేటువంటి అల్పాహారంలో ఒక స్పూను చియా గింజల్ని మీరు చేర్చండి. దీంతో చర్మం దెబ్బతినకుండా, అకాల వృద్ధాప్యపు లక్షణాలు మీకు కనిపించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఈ చిన్న మార్పు మీ చర్మ సౌందర్యాన్ని, అంతర్గత ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది. బరువు తగ్గడానికి అద్భుతమైన సహాయం ఈ చియా గింజలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చియా గింజలు ఒక వరం అని చెప్పొచ్చు. ఈ గింజల్లో ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కేవలం 2 టేబుల్ స్పూన్ల చియా గింజలు అనేవి ఒక వ్యక్తి రోజువారీ శరీరానికి అవసరమయ్యే ఫైబర్లో 40% వరకు అందించగలుగుతాయి. అమేజింగ్ విషయం. ఈ ఫైబర్ కడుపులో ఆ నీళ్ళని పీల్చేసుకొని జెల్లాగా తయారవుతుంది. దీనివల్ల కడుపు నిండిన భావన, శాచురేషన్ అనేది పెరుగుతుంది. ఈ సంతృప్త భావన అంటే శాటిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు రోజులు అతిగా తినడం అనే దాన్ని మానేస్తారు. బింజ్ ఈటింగ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరకుండా మిమ్మల్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. బరువు తగ్గించే ప్రయాణంలో మళ్ళీ మీరు ఎడిటివ్గా నిమ్మరసం, చియా గింజలు ఈ కలయిక వాడుకున్నారనుకోండి, ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ రెండింటిని కలిపి తీసుకోవటం అనేది బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన ఉపాయం. ఎలా? ఒక గ్లాసు నిమ్మరసం సిద్ధం చేసుకోండి. అంటే నిమ్మరసం ఒక నిమ్మకాయని పిండేసేసి ఒక గ్లాస్ నీళ్ళకి నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి. ఇలాగ మీరు రెగ్యులర్గా చేస్తుంటే కనీసం 6 క్యాలరీల శక్తిని ఖర్చు చేసే అవకాశం మీకు లభిస్తుంది. బరువు తగ్గించేటువంటి ఈ చియా నిమ్మ పానీయం ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి. మొదట ఒక 1/2 టీ స్పూన్ చియా గింజని రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి. ఒకవేళ ఉదయం సమయం లేదనుకోండి, కనీసం 1 గంట పాటు నానబెట్టినా సరిపోతుంది. తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి. ఆ నీళ్ళకి 1 టీ స్పూన్ నిమ్మరసంతో పాటుగా 1 టీ స్పూన్ తేనె కూడా కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన ఈ చియా గింజల్ని ఆ మిశ్రమంలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగేయండి. దీంతో శరీరంలో ఉండేటువంటి జీవక్రియలు అంటే మెటబాలిజం అనేది వేగవంతం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గుండెకు కవచంగా ఈ చియా గింజలు పనిచేస్తాయి. ఇది ఒక అమేజింగ్ విషయం. చియా గింజలు అనేవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ గింజలలో క్వర్సిటిన్ అనేటటువంటి ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఈ క్వర్సిటిన్ అనేది జబ్బులతో సమర్థవంతంగా పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ఈ గింజల్లో పీచు పదార్థం ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇంకా ఇలాంటి అనేక యూస్ఫుల్ కంటెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి.
ఈ పోషకాలు శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తూ అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తాయి. కొలెస్ట్రాల్, రక్తపోటు అనేవి మీకు తెలుసు గుండె జబ్బులు రావడానికి ప్రధానమైన కారణాలు. చియా గింజలు తీసుకోవటం వల్ల ఈ 2 ప్రమాద కారకాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదం దీంతో గణనీయంగా తగ్గుతుంది. చియా గింజల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం అల్పాహారంతో పాటు తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే ఉప్మా తింటున్నారో లేకపోతే బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్లా తింటున్నారో అలాంటి బౌల్కి దీన్ని చేర్చవచ్చు. ఇంకా వీటిని నేరుగా పండ్ల రసాలు అంటే ఫ్రూట్ జ్యూసెస్లో కానీ స్మూతీల్లో కానీ ఇలాంటి వాటికి కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఈ గింజలు ఉదయం లేదా సాయంత్రం లేదంటే భోజనం మధ్యలో ఆకలి వేసినప్పుడు కూడా ఎలా పడితే అలా తీసుకోవచ్చు. ఇక ఎముకలకి నరాల పనితీరుకి తిరుగులేని బలం ఈ చియా గింజలు అని చెప్పొచ్చు. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి మీకు తెలుసు. ఈ చియా గింజలు ప్రత్యేకత ఏమిటో తెలుసా? కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కేవలం 1 ఔన్స్ చియా గింజల్లో సుమారుగా 180 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇది మన రోజువారీ కాల్షియం అవసరాల్లో దాదాపు 18% సమానం. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం అనేది చాలా అవసరం. చియా గింజలో ఉన్నటువంటి కాల్షియం అనేది ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీని మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యం ఉండడానికి మెగ్నీషియం కూడా అవసరం. కాబట్టి ఫాస్ఫరస్ అవటం అవసరం. మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ చియా గింజల్లో ఉంటాయి. 2 ఖనిజాలు కూడా చియా గింజల్లో చాలా పుష్కలంగా లభిస్తాయి. ఎముకల ఆరోగ్యంతో పాటు చియా గింజల్లో ఉండేటువంటి పోషకాలు సరైన కండరాల పనితీరు అంటే మజిల్ ఫంక్షనింగ్కి సహాయపడతాయి. అలాగే నరాల పనితీరుకి కూడా చాలా మంచి చేస్తాయి. మొత్తంగా ఈ చిన్న గింజలు మన అస్థిపంజర వ్యవస్థని అంటే ఆ స్కెలిటల్ సిస్టమ్కి ఒక తిరుగులేని బలాన్ని ఇస్తాయి. ఇక ఇదే సందర్భంగా రక్తంలో చక్కెర కంట్రోల్కి ఇది ఒక రక్షణ వలయంలాగా పనిచేస్తుందని కూడా చెప్పొచ్చు. చియా గింజలు అనేవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసేటటువంటి ఒక అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. మనం ఉదయం అల్పాహారంలో అంటే టిఫిన్లో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత శరీరం గ్లూకోజ్ అంటే ఆ చక్కెరను విడుదల చేసే వేగాన్ని ఈ గింజలు తగ్గిస్తాయి. చియా గింజలో నుండి ఆ పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్లూకోజ్ అనేది రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, స్పైక్ ఉండదు. ఈ ప్రభావం టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉన్నాయనుకోండి, డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి దీర్ఘకాలపు సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. చియా గింజల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలనుకుంటే వాటిని మీ రోజువారీ ఆహారంలో కలుపుకోవడం అనేది తేలికైన మార్గం. అంటే వీటిని నానబెట్టకుండా పచ్చిగా కూడా తీసుకోవచ్చు, లేదా నానబెట్టి ఉబ్బిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఈ సెలవు మీ అవసరాన్ని బట్టి మీ వీలుని బట్టి ఈ గింజల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. చియా గింజలు అంటే కేవలం ఒక ఆహార పదార్థం కాదు, ఇది మనకు ప్రకృతి అందించిన ఒక సంపూర్ణ పోషక ప్యాకేజ్. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో, బరువుని సమర్థంగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి, గుండెకు రక్షణ ఇవ్వడంలో, ఎముకల దృఢంగా ఉంచడానికి, రక్తంలో చక్కెరని కంట్రోల్ చేయడానికి ఈ చిన్న గింజలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది మనం వివరంగా తెలుసుకున్నాం. ప్రతిరోజు కూడా మీ దైనందిన జీవితంలో ఈ అద్భుతమైన చియా గింజను భాగం చేసుకోండి. కేవలం 1 వారం పాటు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరంలో స్పష్టమైన మార్పుల్ని, శక్తిని మీరు అనుభవించగలుగుతారు. ఈ చిన్న గింజల్లో దాగున్నటువంటి ఆ శక్తిని మీరు ఆస్వాదించండి. రెగ్యులర్గా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Shubham.